తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కొనసాగుతోంది. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇక ఇప్పుడు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా వరంగల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక వరంగల్లో కౌంటింగ్ ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్న దాని గురించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇక ఇప్పటికే వరంగల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ పార్టీలో లీడ్ లో ఉంది, ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ భాగ్యశ్రీ, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధానికి వస్తే భూపాలపల్లిలో మాత్రం దానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ వరుసగా 4 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. ములుగు అందరు చెప్పినట్టుగా ములుగు వస్తే స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర మంత్రి తను అనుకున్నట్టుగా తన అంచర గలాన్ని సమర్థం చేసేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది. ఇక్కడ 5 నుంచి 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ములుగులో 2 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం మున్సిపల్ పీఠం మాత్రం రాష్ట్ర మంత్రి సీతక్క తన అనుచర గలానికి కట్టబెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. అదే విషయానికి వస్తే మరిపేటలో కూడా 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గౌతమ్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అదే ములుగులో కాంగ్రెస్ హవా ములుగు మున్సిపాలిటీలో 7 వార్డులుగా ఫలితాలు వెల్లడయ్యాయి. 5 వార్డులో ఇప్పుడు 2 కాంగ్రెస్, 5 అయితే బీఆర్ఎస్ పార్టీ 5 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదే విషయానికి అయితే వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల వివరాలకు వస్తే 1వ వార్డు మాత్రం కాంగ్రెస్ బెజ్జం పాపారావు విజయం అయితే 78 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. మహబూబాద్ జిల్లాలో మాత్రము టోటల్ మున్సిపాలిటీ ఓట్లు లెక్కింపు దాదాపు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్లు 22 టోటల్ పోస్టల్ బ్యాలెట్ 2 ఓట్లతో కలిపి అక్కడైతే కాంగ్రెస్ సిపిఎం అభ్యర్థి అయితే గెలుపొందడం జరిగింది. మరిపేటలో 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గౌతమ్ రెడ్డి గెలుపొందింది. 9వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 13వ వార్డు బీఆర్ఎస్, 3వ వార్డు బీఆర్ఎస్, 6వ వార్డు కాంగ్రెస్, 2వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్. ఇట్లా వరుస ఉమ్మడి జిల్లాలో అయితే మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతుంది. దాంట్లో ఎన్నిటికన్నా ముందుకైతే కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది భాగ్యశ్రీ. ఎస్ శ్రీనివాస్, ఇప్పటి వరకు చూసుకుంటే కనుక జరిగిన ఓట్ల లెక్కింపు అయితే ఏదవుతుందో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి సాయంత్రం వరకు జరిగే ఈ లెక్కింపులో ఇంకా ఏమైనా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఎస్, ఇదైతే ఇప్పుడు ఎంత వరకు వచ్చినా కూడా దాదాపు ఇప్పుడు సగం ఫలితాలు వెల్లడించిన పరిస్థితి అయితే అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంది. గతంలో ప్రతి చోటుకు కూడా కాంగ్రెస్ అంటే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కానీ తన అనుచర మంత్రులు కానీ ఈ రోజు మున్సిపాలిటీ పీఠాలు మాకు ఇస్తే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం, ప్రతి ఒక్క నిరుపేదకు ఇండ్లతో సహా మొదలుకుంటే ఇక్కడ కూడా సైడ్ డ్రైన్స్, రోడ్లు, అన్ని అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పుకోవడం జరిగింది. దానికి భిన్నంగా ప్రజలు నమ్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి అయితే మనకు తేటతెల్లమవుతుంది భాగ్యశ్రీ. ఎస్ శ్రీనివాస్, ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మొత్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దీనికి సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు, సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ కూడా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అనూహ్యంగా కూడా ఇటు బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొన్నటి వరకు బీఆర్ఎస్ అసలు ఒక మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేని స్థితిలో ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఆధిక్యంలో కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోటీ నడుస్తోంది. మరోపక్క ఇటు బీజేపీకి కూడా అధికారమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తంగా గ్రౌండ్ వర్క్ చాలా కష్టపడి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ కూడా వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు బీజేపీ ఇంకా ఏమైనా మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందా, ఇంకా మున్సిపాలిటీలు దక్కించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వరంగల్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భాగ్యశ్రీ, ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థులు అయితే పోటీ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంటలేదు. ఎక్కడ కూడా 3వ ప్లేస్ లో మాత్రమే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గట్టి పోటీ వెళ్తుంది. అయితే కొంత ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు వీయడంతో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలనే తన వంతు గెలిచే వ్యక్తులను, ఎవరైతే మంచి పేరున్న వ్యక్తులనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బరిలో నిలపడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన శక్తి గుర్తులు వడ్డీ గెలుపు గుర్రాల సైతం పెట్టిన కూడా ఎక్కడ కూడా పాపం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అయితే దాటేసే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ములుగు జిల్లా చూస్తే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి సీతక్క ఎక్కడ చూసినా అభివృద్ధి పదం, అభివృద్ధి అంటే ప్రతి చోట రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ మొన్నటికి మొన్న మేడారం జాతరలో 251 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో అక్కడ ఎటువంటి అన్ని కూడా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే ఇంకా ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయనే ఆకాంక్షతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అయితే పట్టం కట్టే ప్రతి జిల్లాలో కూడా ఇటు వర్ధన్నపేటలో కూడా ఒక నర్సంపేటలో ఒక సిపిఎం అభ్యర్థి కూడా గెలవడం జరుగుతుంది. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఈరోజు ఇంతవరకు ఖాతా తెరిచిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా తెరవలేదు. ఎక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ తత్వం నెలకొంది. నువ్వా నేనా అనే తత్వంలో 40 నుంచి 50 ఓట్లు 100 నుంచి 20 ఓట్లు ఈ మధ్యనే గెలుపు ఓటములు అనేది దాదాపు ఇప్పుడు ఖాయమవుతున్నాయి భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.